బంగ్లాదేశ్లో తీవ్ర నిరసనల మధ్య పదవిని వదులుకొని దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా త్వరలోనే మీడియా ముందుకు రానున్నారు. న్యూఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆగస్టు 5న సాయంత్రం ఢిల్లీలోని మార్క్ టల్లీ ఆడిటోరియంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికలతో పాటు మళ్లీ బంగ్లాదేశ్కు వెళ్లే అంశంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా విద్యార్థులు చేపట్టిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చారు. నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై దాడులకు దిగటంతో ఆమె దేశం వదిలి రావాల్సి వచ్చింది. గత 2 ఏళ్లుగా భారతదేశంలో ఉంటున్నప్పటికీ ఆమె ఇప్పటి వరకు ఎప్పుడూ నేరుగా మీడియా ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు జరగబోయే ఈ సమావేశంపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్కు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాక మొదట నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడగా ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ గెలిచి తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మునుపటి ప్రభుత్వంలాగే ప్రస్తుత బీఎన్పీ ప్రభుత్వం కూడా అవామీ లీగ్పై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ కార్యకలాపాలపై నిషేధం ఉండటంతో పాటు కోర్టులో ఉగ్రవాద కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ షేక్ హసీనా మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.